హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి అగ్రికల్చర్ ల్యాండ్స్తో వచ్చాను. ఫ్రెండ్స్, ప్రాపర్టీ డీటెయిల్స్లోనికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము. ఏదైనా లోన్ గురించి మీరు ప్రయత్నిస్తున్నారా అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోనికి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నది అగ్రికల్చరల్ ల్యాండ్ ఫ్రెండ్స్. ఇది టోటల్ 10 acres ఉంది. మనకి ఎకర్ వచ్చేసి 15 lakhs ఉంది, అంటే 15 lakhs per acre. ఇది మనకి పిట్లం టౌన్, ఇది టౌన్ అండ్ మండల్ కూడా వస్తుంది, కామారెడ్డి డిస్టిక్లో ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మీరు చూస్తుంది అగ్రికల్చరల్ ల్యాండ్ 10 acres. ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ 30 feet రోడ్కి పక్కనే ఉంటుంది. ఈ ల్యాండ్లో సంవత్సరానికి 2 crops వస్తాయి, సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. ఇక్కడ వరి కూడా పండుతుంది. నేల కూడా చాలా సారవంతమైన నేల. అలాగే ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. వాటర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. మనం ఈ ల్యాండ్ తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. మీకు తెలుసు ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి ఎంత డిమాండ్ ఉంది అనేది. సో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని అదొక బిజినెస్ లాగా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇక్కడే ఇంకా పక్కన పొలాలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరికి కౌలుకి ఇస్తే ఒక ఎకరానికి వచ్చేసి సంవత్సరానికి 30,000 నుంచి 40,000 వరకు కౌలు వస్తుంది. అంటే పర్ యానం 30,000 to 40,000 ఎకరాకి, అంటే 10 acresకి 3 to 4 lakhs వరకు వస్తుంది. అలా కూడా ఇన్కమే. సో మనం కొన్నిసార్లు కొన్ని ఓపెన్ ప్లాట్స్ మీద అలా పెట్టినప్పుడు ఏంటంటే మనకి వెంటనే ఇన్కమ్ ఉండదు. ప్రైస్ కూడా అప్రైజల్ తీసుకునే ఏరియాని బట్టి పెరగచ్చు, టైం పట్టవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇమీడియట్గా ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్కమ్ పరంగా కూడా ఆలోచించాల్సిన పని లేదు. అలాగే మనము ల్యాండ్ ప్రైస్ అప్రైజల్ చూస్తే మనకి ఈ పిట్లం అనేది మండల్ కూడా కాబట్టి ఇది ఇక్కడ టౌన్ అండ్ మండల్ చుట్టుపక్కల డెవలప్మెంట్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ల్యాండ్ ప్రైస్ అప్రైజల్ అనేది ఫాస్ట్గానే ఉంటుంది. భూమి మీద ఏదైనా లిమిటెడ్గా ఉంది అంటే అందులో ఫస్ట్ వచ్చేది ల్యాండ్ మాత్రమే. అవును ఫ్రెండ్స్, ల్యాండ్ అనేది లిమిటెడ్గా ఉంది. సో ఎప్పుడైతే మనము ల్యాండ్ అనేది మన కోసము కొని పెట్టుకుంటామో మన పేరు మీద కొంత ల్యాండ్ ఉంటుంది కాబట్టి ల్యాండ్ అనేది ఖచ్చితంగా అప్రైజల్ ఉండే ప్రోడక్ట్. కాబట్టి అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ ఫ్యూచర్లో అది కూడా కమర్షియల్ ల్యాండ్గా మారచ్చు. అగ్రికల్చరల్ ల్యాండ్ అయినా కూడా దాని ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా మన దగ్గర డిఫరెంట్ ప్లేసెస్లో అగ్రికల్చరల్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇదైతే 10 acres ఉంది. సో ఫ్రెండ్స్, ప్రైస్ గురించి డిస్కస్ చేయాలన్నా, సైట్ విజిట్ చేయాలన్నా, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి.